తెలంగాణ రైతులకు శుభవార్త తెలిపిన సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం నిన్న జరిగిన కేబినెట్ సమావేశంలో రాష్ట్రంలోని 48 లక్షల మంది రైతులకు 31,000 కోట్ల రుణమాఫీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులకు శుభాకాంక్షలు తెలిపిన టెస్కాప్ వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు. వరంగల్ డీసీసీబీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మార్నేని రవీందర్ రావు మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఒకే దఫాలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాత్రమే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని కొనియాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వం రైతుల పట్ల ఏ రోజు కూడా ఆలోచించలేదని, రైతుల సమస్యలు పట్టించుకోవడంలో పూర్తిగా విఫలమైందని అన్నారు. రైతు రుణమాఫీ అనేది ఒక చరిత్రాత్మక ఘట్టమని అన్నారు. ఈ రుణమాఫీ ప్రకటించిన మరుక్షణమే రైతులు ఆనందోత్సాహాలు జరుపుకుంటున్నారని అన్నారు. రైతుల ముఖంలో ఆనందం చూడడమే కాంగ్రెస్ ప్రభుత్వం కోరుకుంటుందని మార్నేని రవీందర్ రావు అన్నారు. అనంతరం డీసీసీబీలో టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అదే విధంగా ఎక్కడ కూడా ఎలాంటి అవకతవక లేకుండా అందరి ఆధార్ కార్డు నెంబర్లు, పాన్ కార్డు నెంబర్లు, అకౌంట్ నెంబర్లు అన్ని కూడా జమ చేసి ప్రభుత్వానికి నివేదించడం జరిగింది. అందులో ఎలాంటి లోపాలు లేకుండా వరంగల్ జిల్లాతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని సంఘాలు, అన్ని బ్యాంకుల ద్వారా కూడా సత్వరంగా అప్పటి నుంచి దాదాపు 2 ఏళ్ల నుంచి కార్యక్రమాన్ని తీసుకొని ప్రభుత్వానికి అందించడం కూడా జరిగింది. కాబట్టి ఎవరు కూడా రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అందరికి కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ రుణమాఫీ అందుతున్నది. ప్రభుత్వము నిలబెట్టుకున్న మాటగా తప్పకుండా వారికి మరొకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మంత్రివర్యులకు, కేబినెట్ మంత్రులకు అందరికి కూడా ప్రభుత్వానికి అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ మా బ్యాంకు తరఫున, రాష్ట్ర సహకార కేంద్ర బ్యాంకు తరఫున కూడా మళ్ళీ కూడా ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే కూడా రైతుల పక్షాన సమాధానం చెప్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి, రైతుల పక్షాన ఎవరికైనా ఉండే సంఘాల వారికి కానీ, రైతుల వారికి కానీ ఎవరికి ఎలాంటి ఇబ్బంది అనిపించినా, ఎవరికైనా రానప్పుడు ఏ విధంగా రాలేదన్నప్పుడు కూడా ప్రతిదీ కూడా వివరించి చెప్పడానికి మా బ్యాంకులు, మా సంఘాలు కూడా సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మా బ్యాంక్ డైరెక్టర్ అయినటువంటి హరిప్రసాద్ గారిని కూడా ఒక నిమిషం వారిని కూడా మాట్లాడాల్సిందిగా కోరుతాం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, నాయకత్వం జిల్లాలే.